ఇది మన దగ్గర అడ్మిట్ చేసుకున్నాము. అయితే కాల్కినం ఫ్రాక్చర్ ఉంది, కాలి ఎముక విరిగింది, అలాగే నడుము ఎముక కూడా విరిగింది. సో న్యూరో సర్జన్ నెసెసిటీ ఉంది చూసేది, కాబట్టి మన దగ్గర న్యూరో సర్జన్ ఫెసిలిటీ లేదు. సో హైదరాబాద్లో నిమ్స్కి రెఫర్ చేస్తున్నాం. ఆ, కుడి కాలు మడమ దగ్గర విరిగింది అండ్ లో బ్యాక్ లో నడుము ఎముక విరిగింది. బ్రెయిన్ కి ఏం ప్రాబ్లం లేదు, అలాగే బాడీలో కూడా ఆర్గన్స్ కూడా బాగానే, అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ సిటీ బ్రెయిన్ కూడా నార్మల్ వచ్చాయి. ప్రస్తుతం స్టేబుల్ గానే ఉంది. న్యూరో సర్జన్ ఇప్పుడు నడుము ఎముకలు విరిగాయి, వెన్నుపూస మీద ప్రస్తుతం అయితే ఒత్తిడి ఏం పడట్లేదు, కానీ అది పడే అవకాశం ఉంది. సో న్యూరో సర్జన్ చూస్తే బెటర్ అని చెప్పి పంపిస్తున్నాం. ప్రస్తుతం స్టెబిలైజ్ చేసాం, మన దగ్గర స్టేబులే ఉంది, ఇప్పుడు రెఫర్ చేస్తాం. బోనకల్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతా ఉంది. ఒక మేడం గారు అందులో విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి విద్యార్థిని తిట్టడం వల్ల విద్యార్థి పైకెక్కి దూకడం జరిగింది. దీనికి నిదర్శనం ఈ రోజు విద్యార్థికి గంటన్నర సేపు ఇక్కడ హాస్పిటల్లో కూడా ఎలాంటి వైద్యం ఇవ్వకుండా ఆ విద్యార్థికి నడుము దగ్గర 3 దక్కుల ఫ్రాక్చర్ అయింది, అట్నే కాలు దగ్గర కూడా ఫ్రాక్చర్ అయింది. దీనికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము కూడా ఒక అర్ధగంట సేపు నుంచి ధర్నా చేస్తున్నా కూడా జిల్లా అధికారులు, కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఆర్సీఐ వాళ్ళ జడ్జి గారు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఈ రోజు గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. తక్షణమే సమీరాకి మెరుగైన వైద్యం అందించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి పీడిఎస్ విద్యార్థి సంఘంగా వామపక్ష విభజన సంఘాల డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సిద్ధమవుతాం. ఇదే సంఘటన జరిగితే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.